నీవు వారికి ఇవ్వవలసినది వారికి ఇవ్వనీయకుండా నిన్ను నశింపజేయటానికి నీ మనస్సే నిన్ను మోసం చేస్తా ఉంది. అదే ఇక్కడ చెబుతూ ఉంటాడు. చదువమ్మ ఇప్పుడు. ఇదిగో నీ చేలు కోసిన పని వారికి, లేతే మీతో పాటు పనికొచ్చిన వారి యొక్క పని కూలి ఇవ్వక మీరు మోసముగా ఇవ్వకుండా బిగబట్టేశారు. వారికి ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎదటివాడి కూలిని నువ్వు వాడుకుంటానికి నీకేం అధికారం ఉంది? ఎదటివాడి జీతమును నువ్వు వాడుకుంటానికి నీకేమైనా అధికారం ఉందా? ఎదటివాడి యొక్క కష్టాన్ని దోసుకునే అధికారము నీకుందా? ఎదటివాడి యొక్క ప్రయాసతో కష్టపడిన ఆ కష్టార్జితమును ఇవ్వకుండా వెగబడుతున్నా. ఇది నీలో జరుగుతున్న మోసం. ఈ మోసానికి ప్రతిఫలము వారు అనుభవించరు. చూడండి, జాగ్రత్తగా వినాలి. నీ హృదయం, నీ మనస్సు నీలోనే ఉంది. ఆమేన్. నీ మనస్సు నిన్ను దేనికోసం మోసం చేస్తుందో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు ఇది మంచిదే అని. ఇది ఏ మాత్రమును కూడా మంచిది కానే కాదు. చదువమ్మా. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడి ఉన్న ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును అమ్మా నీ సంతతికిని ఏంటంట, నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళు. అరే, ఇది ఎప్పుడు మనం చూడలేదే. కరోనా మనం చూసామా గత 5 సంవత్సరాల క్రితం? ఏంటి ఈ తెగులు? ఇది వైరస్ రూపంలో ఎక్కడికి వచ్చేసింది? దీనికంటే ముందు మరొక తెగులు HIV. ఎవరికి సంబంధించిన జబ్బు ఇది అంటే ఆ సింపాంజీల్లో ఉండవలసిన జబ్బు. ఈ సింపాంజీల్లో ఉండవలసిన ఈ జబ్బు మనుషుల్లోనికి వచ్చేసింది. కారణము, మనుషులు దేవునికి భయపడకుండా, మనుషులు దేవుని మాటను వినకుండా జంతువులతో సాంగత్యం చేయటం వల్ల, జంతువులతో సహజీవనం చేయటం వల్ల. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, జంతువుతో పాపం చేసిన వాడు, లేకపోతే జంతువుతో సహజీవనం చేసిన వాణ్ణి ఆ జంతువును కూడాను ఏం చేయాలంట? తగలబెట్టాలంట. ఆమేన్. ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఒకదాని వంట ఒకటి. అయ్యో అని ఆశ్చర్యం కలిగించే తెగుళ్ళు ఎవరు రప్పిస్తున్నారు? అసలు ఈ తెగుళ్ళు రావటానికి కారణం ఏంటి? నువ్వు దేవునికి భయపడట్లా. ఈ తెగుళ్ళు నీకును నీ సంతతికి రావటానికి కారణం ఏంటి? నువ్వు దేవునికి ఏమాత్రమును కూడా భయపడట్లా. అందుకనే దేవుడైన ప్రభు అన్నాడు, జాగ్రత్తగా ఉండము. ఆమేన్. జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు నడిచే నడక విషయంలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే మాటల విషయాల్లో జాగ్రత్త, నువ్వు చూసే చూపు విషయంలో జాగ్రత్త, నువ్వు చేసే పనుల విషయంలో జాగ్రత్త. నీతో పాటు నువ్వు ఎవరినైతే పనికి తీసుకెళ్తున్నావో వారి యొక్క కూలీల విషయంలో కూడా జాగ్రత్త. ఎక్కడైనా సరే అప్పు తీసుకుంటే అప్పు తీర్చే విషయంలో కూడా జాగ్రత్త. ఆమె జాగ్రత్తగా ఉంటున్నావా? దేవునికి భయపడుతూ ఉన్నావా? దేవుడంటే భయం లేని జీవితం, దేవుని మాటకు భయపడని జీవితం. మన నాశనానికన్న విషయాన్ని నువ్వు మర్చిపోమాక. ఏనుగంట తన నెత్తి మీద తానే నీ మీదకి నీవే, ఎవరో కాదు, నీ మీదకి నీవే ఏం తెచ్చుకున్నావు? నీ మీదకే కాదు, పాపం అన్యం పుణ్యం ఎరగని పసి పిల్లల మీద కూడా ఏం తీసుకొస్తున్నావు? ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. చదువమ్మా. నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళును కలుగజేయును. అవి దీర్ఘకాలముండు తెగుళ్ళు, చెడ్డ రోగములయుండును. దేవునికి వ్యతిరేకమైన అని ఏం చేస్తున్నావు? అసలు ఈ రోజున నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈ రోజున దేవుని మాటను లక్ష్య పెట్టి ఆయన చిత్తాన్ని బట్టి నడిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు నడవటం వల్ల ఎక్కడి నుండి వస్తున్నాయండి ఇవి?
నువ్వు చేస్తున్న మోసాన్ని బట్టి, నీ మోసకరమైన ఆలోచనలను బట్టి, నీ మోసకరమైన ఉద్దేశాలను బట్టి, నీ మోసకరమైన నడవడికను బట్టి ప్రియదేవులారా, ఈ తెగుళ్ళన్నీ కూడాను ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా? దేవుడే వాటిని పంపిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ భయంకరమైన తెగుళ్ళు ఈ రోజున నిజంగా రోజులు గడిచే కొద్దీ భయముతో కూడిన ఆశ్చర్యము, రేపు చూస్తే రేపు మరొక దాన్ని గూర్చి భయముతో కూడిన ఆశ్చర్యము కలిగే పరిస్థితుల్ని మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదా? ఏ దినమున ఏమి సంభవించునో తెలియదు. అయ్యో ఏంటిదని గుండెలు బాదుకునే రోజులు అతి సమీపంలో ఉన్నాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకనే దేవుడు అంటే లెక్కలేని జీవితం నీకు. దేవునికి భయపడట్లా. దేవునికి భయపడేవాడివైతే నీతో పాటు పనికి వచ్చిన వారి యొక్క కూలిని ఇవ్వకుండా ఎందుకు బిగబడతావు? నీ అవసరాల్లో ఆదుకున్న ఇదిగో వారి విషయంలో ఇదిగో వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో?